హాయ్ ఫ్రెండ్స్. ఒకరోజు నీ జీవితంలో అన్నీ ముగిసిపోయినట్టు అనిపించిన రోజు ఉందా? ఎంత కష్టపడ్డా రిజల్ట్ మాత్రం ఫెయిలే అని వచ్చిన క్షణం, అందరూ నిన్ను డౌట్ చేసినప్పుడు, నువ్వు నీ మీదే నమ్మకం కోల్పోయినప్పుడు, ఆ ఒక్క ఓటమి నీ జీవితాన్ని నాశనం చేస్తుందా? లేక అదే నీ గెలుపు ప్రారంభమా? నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు చేసిన కష్టం వృధా అయిపోయినట్లు అనిపించిందా? అందరూ నీపై నవ్విన రోజు, నువ్వు నీ మీదే డౌట్ వచ్చిన క్షణం, ఒక ఓటమి నీ జీవితాన్ని మార్చేస్తుంది. కానీ అది నిన్ను కింద పడేస్తుందా? లేదా పైకి లేపుతుందా? ఈరోజు నేను చెప్పబోయే కథ నీ ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది. సీత అనే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టింది. ఆమె తల్లిదండ్రుల కల ఒకటే, మా అమ్మాయి పెద్ద స్థాయికి చేరాలి. సీత కష్టపడి చదివేది. రోజుకి 10-12 గంటలు చదివేది. అందరూ చెప్పేవారు, ఈసారి టాప్ నువ్వే వస్తావు. కానీ ఎగ్జామ్ రిజల్ట్ రోజు ఆమె ఫెయిల్ అయ్యింది. Put your finger on there ఆ and move రోజు along like you're reading a sentence. ఆమె జీవితంలో డార్క్ షీట్ డే. ఫ్రెండ్స్ అందరూ నవ్వారు. Turn the page. రిలేటివ్స్ మాట్లాడారు. ఇంత చదివినా కూడా ఫెయిల్ అయిందా? ఆమె తనను తను ప్రశ్నించి, నేను సరిపోని వాడినా? రోజులు గడిచాయి. ఆమె సైలెంట్‌గా ఉంది. కానీ ఒకరోజు మిర్రర్ ముందు నిలబడి ఆమె ఒక డిసిజన్ తీసుకుంది. నేను ఓడిపోలేదు, నేర్చుకున్నాను. ఆమె తన మిస్టేక్స్ ఎనాలిసిస్ చేసింది. ఎలా చదివాను? ఎక్కడ తప్పు జరిగింది? ఎలా ఇంప్రూవ్ అవ్వాలి? ఈసారి ఆమె స్మార్ట్‌గా చదివింది. ఎక్కువ కాదు, సరైన విధంగా. రోజూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసింది. మరుసటి ఎగ్జామ్ రిజల్ట్ రోజు పాజ్ టెన్షన్. ఆమె టాప్ చేసింది. అదే వాళ్ళు ముందు నవ్విన వాళ్ళు ఇప్పుడు క్లాప్స్ కొట్టారు. ఆమె పార్ట్నర్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈసారి బాధతో కాదు, ఆనందంతో. ఓటమి అంటే అంతం కాదు, అది ఒక సిగ్నల్. నువ్వు తప్పుదారిలో ఉన్నావని చెప్పే ఒక ఛాన్స్. గెలిచే వాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు కాదు, ఓడిపోయినా ఆగరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోటివేషన్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గుర్తుంచుకోండి, నీ గెలుపు కథ ఇంకా మొదలు కాలేదు.